బెజ్జంకి కంది పంట ఎకరాకు 6 క్వింటాలు కొనాల్సిందే. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డులో రైతులతో కలిసి హుస్నాబాద్ రైతు ఐక్య సంఘం నియోజకవర్గ కన్వీనర్ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కంది పంటను ఎకరాకు 3 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించడం అన్యాయమని ఎకరాకు 6 క్వింటాలు కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. కంది పంట దిగుబడి ఒక ఎకరాకు 6 నుండి 7 క్వింటాల దిగుబడి వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు 3 క్వింటాలు కొనుగోలు చేస్తుందో అర్థం కావడం లేదని అన్నారు. మిగతా కంది పంటను మధ్య దళారులకు రైతులు అమ్ముకొని నష్టపోతున్నారని ఆయన ఆవేదన చెందారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లకు ఇచ్చిన మాదిరిగానే కంది పంటకు సైతం 500 రూపాయల బోనస్ ఇవ్వాలని ఆయన కోరారు. కంది పంట ఎకరానికి 6 క్వింటాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడమైంది. 3 క్వింటాలు మరీ అధ్వాన పరిస్థితి ఉంది. ఇప్పుడు పంట పండించినాక కూడా ఇట్లా చేయడం ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. కంది పంట వేసినందుకు ఎకరానికి 6 క్వింటాలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరడమైనది. ఎకరానికి 3 క్వింటాలు తీసుకుంటే రైతు నష్టపోతున్నాడు. ఈ నిబంధనను తీసివేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడమైంది. 6 క్వింటాలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడమైంది. చెప్పు. ఎడబోయిన రామ హుస్నాబాద్. మీ అక్క నా క్లాస్మేట్ చెల్లెన. అది 6 క్వింటాలు పదిహేను ముందు 6 క్వింటాలు తీసేది 3 క్వింటాలు చేసారు. రైతులకు నష్టం జరుగుతుంది. ఈ నిబంధనలు తీసుకురేయాలి. పారేసి 10,000 రూపాయలు చేయాలి. కందులకు క్వింటల్ కుట్టానికి నష్టం జరుగుతుంది వ్యవసాయంలో. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరానికి 6 క్వింటాళ్ళు కందులు కొనుగోలు చేసేది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏ నివేదిక ప్రకారం ఇవాళ 3 క్వింటాలకు తగ్గించిందో తెలుస్తలేదు. మరి వాస్తవానికి కంది పంట సాగు చేస్తే ఎకరానికి 6 నుంచి 7 క్వింటాల కందులు పండుతాయి. కానీ వీళ్ళు 3 క్వింటాలకే తగ్గించడం వల్ల ఇవాళ రైతులు ఇక్కడ మార్కెట్లో 3 క్వింటాలు అమ్ముకుని మళ్ళీ 3 క్వింటాలు బయట అమ్ముకునే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా పప్పు దినుసుల పంటలకు సంబంధించి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బయటి దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. సరైన పప్పు దినుసులు ఇక్కడ మన భారతదేశంలో పంటలు పండలేవని దానికి బడ్జెట్లో కూడా ఈ మధ్య నిధులు కేటాయించారు. కానీ ప్రభుత్వం ప్రోత్సాహంగా ఈ పప్పు దినుసులు సాగు చేసిన వాళ్ళకు దాదాపు ఇప్పుడు 7,550 కందులకు ధర ఉన్నది. కనీసం దీనికి 9 నుంచి 10,000 మద్దతు ధర కల్పిస్తే ఈ పప్పు దినుసులు రాను ఎక్కువ పండించే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ మార్కెట్ ద్వారా ఈ రాష్ట్రంలో కొనుగోలు చేస్తారు కాబట్టి కందులు అమ్ముకున్న రైతులకు ప్రతి రైతుకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఏ రకంగా అయితే సన్నబడ్డకి ఇచ్చారో అదే రకంగా కూడా ఈ రైతులకు ఇవ్వాలని మేము రైతు ఐక్యత సంఘం పక్షాన కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఈ మార్కెట్లోకి రావాలనుకుంటే మార్కెట్ ఎదురుగానే ఒక డ్రైనేజ్ తీసిరు. అక్కడ కనీసం మరి దారి మళ్లింపు బోర్డు ఇంకొక దారి ఉన్నదని కూడా హుస్నాబాద్ మార్కెట్లో ఆ రకమైన బోర్డు పెట్టవలసి ఉండే. ఆ బోర్డు పెట్టకపోయేసరికి కొంతమంది ఈ మార్కెట్ మూసున్నదనో ఏదున్నదనో మళ్ళీ బయటికి పోయి కందులు అమ్ముకునే పరిస్థితి కనబడుతుంది. అందుకోసమే హుస్నాబాద్ మార్కెట్ చైర్మన్ గారు, మార్కెట్ సెక్రటరీ గారు వెంటనే అక్కడ కందులు అమ్ముకునే రైతులకు ఇంకొక దారి ఉన్నట్టు ఒక బోర్డు ఏర్పాటు చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది.